ఆర్థిక స్థిరత్వమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, శాసనసభ్య వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు డి. శ్రీధర్ బాబు. ఇక్కడ ఉపాధి పెంచాలనే ప్రధానమైన ఉద్దేశంతో స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి దాని క్రమంలో ఇక్కడ మరి ప్రత్యేకంగా మహిళా సోదరులకు సంబంధించి వారిని నిర్దేశించిన ప్రధానమైన కూడలిలో మరి మేము సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకొని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఉన్న డిఆర్డిఏ సంబంధించిన వారి సహకారాన్ని తీసుకొని కుట్టు మిషన్ కేంద్రాలని, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. మంతిని, ముత్తారం, అమాన్పూర్, అదేవిధంగా సెంటనరీ కాలనీ, మంతినిలో 2-3 ప్రధానమైన కూడలిలను ఈ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసుకొని శిక్షణ ఇచ్చే అనేక మంది టీచర్స్ను కూడా డిఆర్డిఏ ద్వారా తీసుకొని కుట్టు మిషన్లు కూడా పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన సంస్థ ద్వారా సిఎస్ఆర్ ద్వారా తీసుకొని రావడం, తద్వారా వారు కుట్టు శిక్షణ పొంది వారి గ్రామాల్లో తదుపరి అధునాతనమైన శిక్షణ తీసుకొని మహిళా సోదరులంతా కూడా ఇక్కడే వస్త్రాలను మరి వారు కుట్టి గ్రామాల్లో, ఈ మండలంలో లేకుంటే జిల్లా సంబంధించిన వారికి డిమాండ్ వచ్చినప్పుడు రాష్ట్రంలో కొత్త డిజైన్లు, కొత్త ఫ్యాషన్లు కూడుకున్న అంశం వచ్చినప్పుడు వారికి ఇక్కడి నుంచే డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ఉండే విధంగా వారికి పని కల్పించాలనే ఉద్దేశంతో మరి ఆ సోదరిమణి వారి ఇంట్లోనే ఉండి లేకుంటే 10 మంది కలుపుకొని ఓ టైలరింగ్ షాప్ పెట్టుకొని ముందుకు పోయే కార్యక్రమాన్ని మేము ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో కూడా రాబోయే కాలంలో కొన్ని ప్రధానమైన కేంద్రాల్లో ఓపెన్ చేశాం. రాను మొత్తం కూడా ఎక్కడైతే ఈ డిమాండ్ను బట్టి తప్పకుండా ఆ గ్రామాల్లో కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల ప్రత్యేకంగా మా ఆడపడుచులకు మేము ఏదో పని చేయాలని ఒక సంకల్పం, 10 రూపాయలు సంపాదించాలని. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని సింగరేణి కార్మిక సంఘాల నిరసన. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియాలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమలు చేసిన 4 నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. మోదీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలకు ప్రైవేటీకరిస్తూ కార్మికులను బానిసలా మార్చేందుకు కుట్ర చేస్తుందని జేఏసీ నాయకులు పేర్కొన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సింగరేణి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో పాటు సిఐటియు, టీబీ, జీకేఎస్, ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని వ్యతిరేకించి కార్మిక వర్గం మీద జరుగుతున్నటువంటి ఈ ముప్పేట దాడిని 4 లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి తెలంగాణ బుగ్గని కార్మిక సంఘంతో పాటు ఈ సింగరేణిలో జేఏసీగా ఏర్పడినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీ, సిఐటితో పాటుగా టీబీజీకే చేస్తున్నటువంటి ఆందోళన కార్మిక వర్గం అంతా కూడా మద్దతు తెలపాలని కోరుతా ఉన్నది. జై తెలంగాణ. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తానని చెప్తాడు. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాధ లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయిలను మూసేస్తాడు, ప్రైవేట్లకు అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటి? వానికి అవయవాలు పని, తాడు బొమ్మ లేదు, వానికి ఓనర్ ఎవరు తెలియదు, వాడు ఎక్కడ పని చేయాలో, ఏం పని చేయాలో వాటి మనిషిగా కూడా గుర్తించినటువంటి చట్టాలను తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి, కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు? కోర్సు కాదు, దయాదాక్షిణ్యంగా మనం బతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ మూసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిసగా చేయడానికి
వాళ్ళ రక్త తర్పతో సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను మళ్ళా పాత తరానికి 200, 300 ఏళ్ళ కిందికి తీసుకుపోయి 12 గంటలు 16 గంటలు పనిచేయించాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ బొగ్గుబావిలో మహిళా కార్మికులు పనిచేస్తారు, వాళ్ళని తీసేయడానికి కుట్ర పనుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ బోర్డు రద్దయింది సింగరేణిలో. ఇటువంటి గమనించి కార్మికులను తీసేయడానికి కొత్త రిటైర్మెంట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారు. మహిళా కార్మికులను కంపల్సరీ రిటైర్మెంట్ చేసే ప్రచారం జరుగుతూ ఉన్నది. వీటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటిని ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఇలా మొత్తం కార్మిక వర్గం అంతా కట్టి బానిసలుగా తప్ప ఎందుకు అక్కడ రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. కార్మిక సంఘాలను లేకుండా చేసి ఇవాళ బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు, అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఈ దేశాన్ని అమ్మడానికి, ఈ దేశ సంపదను మన దేశ ప్రజల అభివృద్ధి కోసం కాకుండా విదేశీయులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి ఈ కుట్రలను ఓడించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే 400 రైతు సంఘాలు కలుపుకొని పోరాడిందో ఆ రకంగా ఈ దేశంలో పనిచేస్తున్న మొత్తం కార్మిక వర్గం అంతా నిలబడి పోరాడితేనే మహిళా హక్కులు, కార్మిక హక్కులు, ఈ బొగ్గు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు బతుకుతాయని టీపీసీ భావిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సర్పంచ్గా గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి రూపాయి 10 లక్షలు, ఏకగ్రీవం చేస్తే రూపాయి 25 లక్షలు ఇస్తానని స్టేషన్ ఖాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రకటించడం చర్చనీయాంశమైంది. ఈ నిధులను ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే లేదా ఎంపీ నిధుల నుంచి ఇస్తానని తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ప్రచారం చేసినా కాంగ్రెస్ కి అధికారం దక్కిందని గుర్తు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్. మా గ్రామం నుంచి మేము ఏకగ్రీవంగా మా రిజర్వేషన్కి మేము ఏకగ్రీవంగా ఈ పేరు పెట్టుకున్నాం. ఆ రకంగా వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్ గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి 10 లక్షల రూపాయలు అభివృద్ధికి నిధులు ఇస్తాను. ఒకవేళ సర్పంచ్ని ఏకగ్రీవం చేస్తే 25 లక్షల రూపాయలు ఆ గ్రామాభివృద్ధికి ఇస్తానని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేదు. నా నిధుల నుంచి, ఎంపీ గారి నిధుల నుండి మీకు ఇస్తానని చెప్పిన సందర్భంగా నేను సవినయంగా తెలియజేస్తాను. మీ ఎన్నికలు మాత్రమే, మీరు ప్రజాప్రతినిధిగా ఎన్నికలు మాత్రమే. ప్రస్తుతం నా ఎన్నికల గురించి ఆలోచించకండి, నా రాజీనామా గురించి ఆలోచించకండి. అమ్మా ఏదో రాస్తా అంటారు, ఏదో చేస్తా అంటారు, దాన్ని చూసుకుందాం తర్వాత. నేను రాజీనామా చేయడం లేదు. స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వారి నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది. ఏ నిర్ణయమైనా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది, మీ అందరి సహకారం ఉన్నది. 2-3 మాట్లాడుతూ చెప్తున్నారు, సార్ 73 ఏళ్ళు వచ్చినాయి, 74 ఏళ్ళు వచ్చినాయి. నాతో నడవండి 2 లక్షలు. చాలా మంది ఎమ్మెల్యేలు అయితే, మంత్రులు అయితే తర్వాత వాళ్ళు గుర్తు కూడా పట్టాడు, మర్చిపోతారు ఒట్టిగా. అలా కాదు. కడియంసీ ఈజ్ ఎ బ్రాండ్. వైజాగ్ లో ఫ్లైట్ దిగినా, తిరుపతిలో ఫ్లైట్ దిగినా, ఢిల్లీలో ఫ్లైట్ దిగినా, సార్ నమస్కారం సార్, మీరు మీ అభిమానం సార్ మేము అనుకుంటున్నాను. నిజాయితీగా పనిచేయాలో తెలుసు. అవినీతి అక్రమాలు తెలియదు, ఎవరిని మోసం చేయడం అంతకన్నా తెలియదు. నచ్చకపోతే మొక్క మీద చెప్తాను, ఈ పనితీరు బాగలేదు. జూబ్లీహిల్స్ ఎన్నికలు చూశారు, మామూలు విషయ ప్రచారం చేయాలి. బీఆర్ఎస్ అయిపోయింది. బీఆర్ఎస్ గెలుస్తాం. తెల్లారులైతే సోల్జర్ మీద తీయగానే జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గెలుస్తామని విపరీతమైన విషయ ప్రచారం చేసింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 25,000 ఓట్ల మెజార్టీతో మనం జూబ్లీహిల్స్ గెలిచినాం. చాలా అది పట్టణంలో బీజేపీ బలంగా ఉంటుందని అనుకునే ప్రదేశంలో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు. మన నియోజకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు. ఉన్న ఏదో ఎంపీ ఎన్నికలు ఓట్లు పడే కానీ ఏం పడే. ఒక గ్రామ పంచాయతీలో బీజేపీ గెలవదు. దాని గురించి పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మన పోటీ అంతా బీఆర్ఎస్. సముద్రం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యుడు డాక్టర్ భూక్యా మురళీ నాయక్ గారు 7.50 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు
304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీ. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఘనంగా నిర్వహణ. మంత్రులు, ఎమ్మెల్యేలకు ముందస్తుగా సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలి. వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు. బిగ్ బాస్ 9లో ఈ వారం నామినేషన్ సందర్భంగా సభ్యుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రీతు వల్ల పవన్ తన గేమ్ ఆడటం లేదని కళ్యాణ్ అనడంతో వివాదం చెలరేగింది. ఈ క్రమంలోనే కళ్యాణ్ గొంతు పవన్ పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పవన్, కళ్యాణ్ కొట్టుకున్నారని బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిర్వాహకులు ఆ బీట్ ను కట్ చేసి టెలికాస్ట్ చేశారని చెప్తున్నారు. నీ మంచి కోసం లాక్కున్నా వద్దు వద్దు గేమ్ వారిగానే చెప్తున్నా 10 మంది చెప్తున్నా. హైదరాబాద్ అయ్యప్ప దీక్ష తీసుకుంటున్న పోలీసుల అధికారులపై ఆంక్షలు విధిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. అయ్యప్ప మాల వేసుకున్న పోలీసులు సెలవు పెట్టి తమ దీక్షను పూర్తి చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయని చెప్పారు. అయితే రంజాన్ నెలలో ముస్లింలకు ఇలాంటి ఆదేశాలు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. రంజాన్ సమయంలో నెల రోజు పాటు రోజా నిర్వహించే ముస్లిం పోలీసులకు ఇలాంటి నిబంధనలు ఎందుకు పెట్టారని నిలదీశారు. పోలీస్ అధికారులు మళ్ళొక్కసారి ఒక ఆదేశము వాళ్ళు జారీ చేసినారు. ఆ ఆదేశంలో ఏముందంటే ఎవరైనా హిందూ ఎస్ఐ గాని, ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఏదైనా పదవిలో ఉన్న ఆ పోలీస్ అధికారులు గాని, కానిస్టేబుల్ గాని ఒకవేళ మతపరమైన దీక్షలు వేసుకుంటే ఆయన సొల్లు పెట్టుకొని ఆ దీక్షని కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూల్ ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా? నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు? ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ గాని, ఏసీపీ గాని, కానిస్టేబుల్ గాని, ఎస్ఐలు గాని చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళా వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్ కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే హిందూ ఫెస్టివల్ ఉంటే, హిందూ పండుగలు వస్తే, అయ్యప్ప స్వామి దీక్షా సమయం వస్తేనే ఇట్లాంటి రూల్స్ యాద్ వస్తుందా నేను అడుగుతున్నా. మా రేవంత్ రెడ్డి గారికి నా ఒకటే ఒక నివేదిక, రూల్ ముస్లిమ్స్ గాని, హిందువులు గాని, సిక్కు గాని, ఇసాయిలు గాని ఒకటి సమానం ఉండాలి. అంటే హిందూ ముస్లిమ్స్ రెండు కళ్ళులుగా ముఖ్యమంత్రి గారు మీకు ఉండాలి. రూల్ హిందువులకి ఏ విధంగా మీరు పెడుతున్నారు, వచ్చే సమయంలో రంజాన్ సమయంలో కూడా ముస్లిమ్స్ కూడా అట్లనే ఒక రూల్ పెడితే చాలా బాగుంటది. లేకపోతే హిందువులో ఏం మెసేజ్ పోస్తుంది? కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, ఆల్రెడీ మీరే అన్నారు. కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ పార్టీ, హిందూ పార్టీ కాదు. దానికి మీరు ప్రూవ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నా. పల్లి నల్ల చెరువు పునరుద్ధరణ పనులను హైడ్రా చేపట్టడానికి ముందు దాని విస్తీర్ణం 17.15 ఎకరాలు, పునరుద్ధరణ తర్వాత చెరువు విస్తీర్ణం 27.16 ఎకరాలు. దీనిని పట్టి అర్థమవుతుంది హైడ్రా ఎవరి కోసం పనిచేస్తుంది. కేరళలోని
అలప్పులలో జరిగిన ఛాంపియన్స్ బోట్ లీగ్ రేస్లో సంప్రదాయ స్నేక్ బోట్లు వేగంగా దూసుకెళ్తూ చూపరులను అబ్బుపరిచాయి. ఇవి 100 అడుగుల పొడవు ఉండి ఒక్కో పడవలో 90 మంది ఒకేసారి కడుపుతూ దూసుకెళ్తున్న దృశ్యాలు కనువిందు చేశాయి. బోటు వెళ్తుంటే సాలిడ్ వేగంగా కదులుతున్నట్లు ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాంగ్రెస్లో వర్గపోరు. మెదక్ జిల్లా నర్సాపూర్ టీపీసీసీ చీఫ్ పర్యటన సందర్భంగా శివంపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నవీన్ గుప్తా, సుదర్శన్ గౌడ్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. పీసీసీ చీఫ్కు స్వాగతం పలికే విషయంలో ఈ వివాదం తలెత్తింది. ఘర్షణ పడుతున్న ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. వేములవాడ ఎమ్మెల్యే సిరిసిల్ల కలెక్టర్కు తప్పిన ప్రమాదం. వేములవాడ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లను పరిశీలించిన ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలిస్తుండగా కుంగిన ఫ్లోరింగ్ తప్పిన ప్రమాదం. కలహాలతో ఆత్మహత్యాయత్నం. కుటుంబ కలహాల నేపథ్యంలో అనంతపురం జిల్లా నార్పల కొత్త బస్టాండ్ సమీపంలో వేదకృషి అనే యువతి బిల్డింగ్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు జోక్యం చేసుకుని యువతికి నచ్చజెప్పి కిందికి దించారు.